హలో ఆల్ వెల్కమ్ టు రంగుల అల్లికలు. ఐఎమ్ సౌజన్య. ఈ సన్‌ఫ్లవర్ కోస్టర్ అల్లడానికి మనకు కావాల్సిన యార్న్, ఇంకా హుక్, సీజర్స్ అంతే. స్టార్ట్ చేద్దామా ఇంకా? ముందు మనం మ్యాజిక్ రింగ్ ఏసుకోవాలి. ఈ మ్యాజిక్ రింగ్ ఏసుకున్నాక దానికి 2 చైన్స్ అల్లాలి. ఈ 2 చైన్స్ డబుల్ క్రోషే లాగా తీసుకోవద్దు. ఈ 2 చైన్స్ కాకుండా మళ్ళీ 12 డబుల్ క్రోషేస్‌ని అల్లాలి. ఈ మ్యాజిక్ రింగ్ ఏయడమైనా, డబుల్ క్రోషే, సింగిల్ క్రోషే దానికి ఎట్లా అల్లాలి అనేది ఒకవేళ మళ్ళీ చూడాలి, తెలియలేదు, అర్థం కాలేదు అనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్‌లో ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇంకా లాస్ట్ డబుల్ క్రోషే అల్లాక మనము ఫస్ట్ ఏసిన డబుల్ క్రోషేకి స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. ఈ సెకండ్ రో స్టార్ట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మనము 2 చైన్స్ అల్లాలి. ఇప్పుడు ఏసిన ఈ ప్రతి డబుల్ క్రోషే స్టిచెస్‌కి 2 డబుల్ క్రోషేస్‌ని అల్లుకుంటూ రావాలి. అంటే ఇంక్రీజ్ అన్నమాట. ఈ రో అల్లడం అయిపోయాక అంటే టోటల్‌గా 24 డీసీస్ అల్లినాక లాస్ట్‌లో మళ్ళీ మనం స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. ఈ ఫస్ట్ ఏసిన డబుల్ క్రోషేకి, ఈ లాస్ట్ ఏసిన దానికి స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. సో, దీనితోటి మనకి సెకండ్ రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ రో స్టార్ట్ చేసేటప్పుడు ముందు 2 చైన్స్‌తోని స్టార్ట్ చేయాలి. 2 చైన్స్ అల్లాక ఈ ఫస్ట్ ఉన్న స్టిచ్‌లో ఒక డీసీని అల్లాలి. తర్వాత స్టిచ్‌లో ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఒక డీసీ, తర్వాత ఇంక్రీజ్. అంటే ఈ ప్యాటర్న్‌ని మనం రిపీట్ చేయాలన్నమాట. అంటే 1 డీసీ, 1 ఇంక్రీజ్ అట్లా. మొత్తం ఈ థర్డ్ రో అంతా మనం ఇట్లనే కంటిన్యూ చేస్తాము. ఈ రో మొత్తంలో కూడా మనకి టోటల్ 36 వస్తాయన్నమాట డబుల్ క్రోషేస్. టోటల్‌గా అల్లేసాక మనము మళ్ళీ స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. సో, థర్డ్ రో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫోర్త్ రో స్టార్ట్ చేద్దాము. ఈ ఫోర్త్ రో స్టార్ట్ చేసేటప్పుడు సేమ్ మళ్ళీ 2 చైన్స్ తోటి స్టార్ట్ చేసి ఇప్పుడేం చేయాలి అంటే ఫస్ట్ స్టిచ్‌లో ఒక డీసీ, మళ్ళీ దాని నెక్స్ట్ స్టిచ్‌లో ఒక డీసీ, థర్డ్ స్టిచ్‌లో మనం ఇంక్రీజ్ చేస్తాము. ఇది ఈ ప్యాటర్న్ అన్నమాట. డీసీ, డీసీ, ఇంక్రీజ్. ఇదే రిపీట్ చేస్తాం మనం. ఈ ఫోర్త్ రో కంప్లీట్ అయ్యేసరికి మనకి టోటల్‌గా 48 డీసీలొస్తాయి. ఈ ఫోర్త్ రో తోటే మనము ఈ కోస్టర్‌ది ఈ బేస్ పార్ట్ అయిపోజేస్తాము. ఇంకా మీకు ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే ఇక్కడ రోస్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో స్లిప్ స్టిచ్ ఏసుకొని యార్న్ కట్ చేసి పెటల్స్ కోసం యెల్లో యార్న్ తీసుకుంటున్నా. మీకు కావాలి అంటే డిఫరెంట్ కలర్స్‌తో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పెటల్స్ స్టార్ట్ చేసే ముందు ఏ స్టిచ్‌లోనైనా స్టార్ట్ చేసి ఫస్ట్ 2 చైన్స్ అల్లాలి. ఈ 2 చైన్స్ అల్లాక దాని నెక్స్ట్ స్టిచ్‌లో 2 డబుల్ క్రోషేస్‌ని అల్లాలి. ఈ 2 అయిపోయినాక దానికే 2 చైన్స్ అల్లాలి. 2 చైన్స్ అల్లి ఇక్కడున్న ఈ 2 కనిపిస్తున్నాయి కదా! ఆ రెండిట్లో నుంచి స్లిప్ స్టిచ్ చేయాలన్నమాట. సో, అది పికోట్ అంటాము. 2 చైన్ పికోట్ ఏస్తాము. దాని నెక్స్ట్ స్టిచ్‌లో మళ్ళీ డబుల్ క్రోషేస్‌ని 2 టైమ్స్ అల్లాలి. అంటే ఇంక్రీజ్. అంటే దాని తర్వాత స్టిచ్‌లో మళ్ళీ 2 చైన్స్ అల్లి స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. సో, ఇట్లా ఒక పెటల్ అయిపోయింది. టోటల్‌గా మనకి 12 పెటల్స్ ఒస్తాయి. సేమ్ ఇదే రిపీట్ చేయాలి. 2 చైన్స్, దాని తర్వాత డబుల్ క్రోషేలు 2 సార్లు అల్లాలి. 2 చైన్ పికోట్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ డబుల్ క్రోషేస్ 2 టైమ్స్, 2 చైన్స్ అల్లి దాని నెక్స్ట్ స్టిచ్‌లో స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. సో, ఈ విధంగా పెటల్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. మొత్తం పెటల్స్ అల్లాక ఎలా ఉందో చూద్దామా? ఫైనల్ లుక్. బావుంది కదా! ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి ఒక చిన్న బుట్టలో పెట్టుకుంటే అది మనకి పువ్వులాగా బావుంటది. ఇప్పుడు మొత్తం పెటల్స్ అన్నీ అల్లేసాక లాస్ట్‌లో 2 చైన్స్ తోటి స్లిప్ స్టిచ్ ఏసుకొని ఆ రోని కంప్లీట్ చేస్తామన్నమాట. అంటే మనం ఈ ఫిఫ్త్ రోలో పెటల్స్ అల్లుతాం. ఇంకా లాస్ట్‌లో ఏం చేస్తామంటే ఈ యార్న్‌ని కట్ చేసుకున్నాక ఈ ఎండ్స్ అనేవి మొత్తం లోపలికి అల్లేసుకోవాలి. అంటే బయటికి కనపడకుండా. ఎప్పుడైనా దాని మీద టీ అయినా, కాఫీ అయినా దాని మీద పడితే వాష్ చేసుకోవచ్చు. సో, అప్పుడు ఊడిపోతదన్న భయం లేకుండా ఉంటుంది. అంతా లోపలికి కుట్టేసాక మనకి చూడ్డానికి బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.